దేవుని ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అనుదినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథ లేఖనం నుండి నిర్గమాకాండము 13వ అధ్యాయము 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకున్నది. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించును. పులిసినది ఏది తినవద్దు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీలో పులిసిన పిండి ఏది ఉండకూడదు, పులిసినది ఏది మీలో ఉండకూడదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా దేవుడు అసలు పులిసినది అంటే ఏంటి అని ఆలోచిస్తే, పులిసినది అంటే ఫ్రెష్గా లేనిది, నిన్నటిది లేదా మొన్నటిది, అలాంటి దాన్ని పులిసినది అని మనం అంటాం, పులిసిన పిండి అని అంటాం. వాస్తవంగా ఈ మాట క్రొత్త నిబంధనలో దేవుడు పులిసిన పిండిని దేంతో పోల్చాడంటే వేషధారంతో పోల్చాడు. దేవుడు వేషధారంతో పోల్చాడు. పులిసినది తినడం వల్ల మనిషికి ఆరోగ్యానికి అంత మంచిది కాదు వాస్తవంగా. ఎందుకంటే నిన్నటిది మొన్నటిది తింటే శరీరానికి అనారోగ్యం. అది శరీరాన్ని, పులిసిన పిండి శరీరాన్ని పాడు చేస్తుంది, మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా దేవుడు అన్నాడు, మీలో పులిసినది ఏది ఉండకూడదు అనగా నిన్నటిది మొన్నటిది ఏది ఉండకూడదు. ఉంటే అది మీ దేహాలని పాడు చేస్తుంది. మీరు తినకూడదు అలాంటి దాన్ని. మీరు అలాంటి తింటే మీ శరీరాలు, ఆరోగ్యాలు పాడవుతాయి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే కనుక పులిసిన పిండి కొత్త నిబంధనలు వేషధారణ అంటే మనలో నిన్నటిది మొన్నటిది అంటే పులిసినది అంటే పాతది. నిన్నటిది అంటే పాత స్వభావం, పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత సంబంధమైనటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా పులిసిన పిండితో సమానం. ఇవన్నీ కూడా పులిసిన పిండి. నీ పాత స్వభావం నీలో ఉండకూడదు, నీ పాత పద్ధతులు నీలో ఉండకూడదు, నీ పాత స్నేహాలు నీలో ఉండకూడదు, నీ పాత విధానాలు నీలో ఉండకూడదు, నీ పాత పాపపు స్వభావం నీలో ఉండకూడదు. ఇవన్నీ పులిసిన పిండితో సమానం. అందుకే పులిసినది ఏది మీలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తన బాహుబలము చేత ఐగుప్తులోంచి మిమ్మల్ని ఎలా విడిపించాడో మీకు తెలుసు కనుక, మిమ్మల్ని ఎలా రక్షించాడో మీకు తెలుసు కనుక, ఎలా మిమ్మల్ని తోడుకుని వెళ్తున్నాడో మీకు తెలుసు కనుక, ఏ రీతిగా దేవుడు మీకు ఏ లోటు ఏ కొరత లేకుండా నడిపిస్తున్నాడో మీకు తెలుసు కనుక, ఇక మీదట మీలో పులిసినది ఏది ఉండకూడదు అనగా మీ స్వభావాలు, ఇంకా పాత ఐగుప్తులు ఉండే పాత స్వభావాలు, పాత విధానాలు, పాత పద్ధతులు, పాత ఆచారాలు ఏవి, ఆ పులిసినది ఏది నిన్నటి దిన మీరు ఐగుప్తులో ఉన్న ఏది మీలో కనపడకూడదు, ఉండకూడదు. నిజమే, ఈరోజు పులిసినది ఏది ఆయన నమ్మిన బిడ్డల జీవితాల్లో ఉండకూడదు అనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఒక నాలో ఇంకా దేవుని నమ్మినప్పటికీ, రక్షించబడినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ ఇంకా పులిసిన పిండి తత్వం, ఆ స్వభావం, నిన్నటి స్వభావం, ఈ లోక సమమైనటువంటి విధానాలు, పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, ఇవన్నీ ఇంకా ఆ పులిసిన పిండి నీలో కనబడుతుందేమో, అది నిన్ను పాడు చేస్తుంది, అది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ శరీరాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కనుక అలాంటి పులిసినదేది కూడా, వేషధారణతో కూడినదేది నాలో ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు. అలా ఉంటే మనమే నష్టపోతాం, మనమే పాడవుతాం, మనమే కృషించిపోతాం. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా మనం వినాలి, అర్థం చేసుకోవాలి, మనం ఆలకించాలి. పులిసిన పిండి నీలో ఇంకా ఉందా? ఇంకా ఏదైనా పాతది స్వభావం నీలో పనిచేస్తుందా? పాత లక్షణం నీలో ఇంకా పనిచేస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఇంకా నాలో అలాంటి పులిసిన పిండి ఏదైనా నాలో ఉంటే అది నన్ను పాడు చేస్తుంది, అది నా జీవితాన్ని పాడు చేస్తుంది, అది నా కుటుంబాన్ని పాడు చేస్తుంది, అది నా పరిస్థితులను పాడు చేస్తుంది, అది నా భవిష్యత్తును పాడు చేస్తుంది, అది ఖచ్చితంగా నా ఆత్మీయ స్థితిని, నా జీవితం నాశనం చేస్తుంది. నువ్వు గ్రహించి అలాంటి పులిసిన పిండి ఏదైనా నీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకుని, దయచేసి ఇకనైనా అలాంటి పులిసిన పిండితో కూడినటువంటి స్వభావం కానీ, మనసు కానీ, లక్షణాలు కానీ మనలో ఉన్నాయేమో దయచేసి తీసేసుకుంటే దేవుడు తప్పకుండా మనలను క్షేమకరంగా నడిపిస్తాడు, మనలను ఆయనకు మహిమకరంగా నడిపించుకుంటాడు.
మనకు ఆయన భద్రత ఇస్తాడు, కాపుదల ఇస్తాడు, క్షేమము కలిగ చేస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది కలిగ చేస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీలో పోలీసు నెప్పిండి ఏదైనా దయచేసి తీసివేసుకోవాలని ప్రభు ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వాధికారి, నీకు వందనాలు. నీ సన్నిధానంలోనైనా ఇంకా ఎవరిలోనైనా ఈ పులిసిన పిండి ఉండకూడదని మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. మాలో కూడా ప్రభు ఈ పులిసిన పిండి ఏది ఉన్నా దాన్ని ఇప్పుడే తొలగించి తీసివేసి ప్రభు ఒక నూతనమైన హృదయం, నూతనమైన మనస్సులు మాకు దయచేసి నిన్ను వెంబడించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.